ఎన్ఆర్ఐ టీడీపీ పక్షాన పర్చూరు అశోక్ బాబు గారు, బుచ్చిరామ్ ప్రసాద్ గారు, వేమూరు రవి గారు వారి యొక్క ప్రోద్బలంతో ఈ రోజున బొప్పలంక గ్రామంలో ఈ బాధితులకి వస్త్రాలని బహుకరించడం జరిగింది. ఇంతకొనిపై మన దక్షిణ చెరువాలంకలో కూడా ఎన్ఆర్ఐ తరఫున ఇదే విధంగా బట్టలు పంచిపెట్టడం జరిగింది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకున్నా కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజల పక్షాన్ని నిలుస్తుంది. గతంలో కూడా వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందరికి కూడా కిట్లు పంపించే సంగతి కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అంతేకాని చిన్నపాటి వరద వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు స్పందిస్తారు. గతంలో వరద వచ్చినప్పుడు ఇంత నష్టం జరగకపోయినా, ఆ రోజు ముఖ్యమంత్రి గారు రాకపోయినా, ఆనాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారు ఈ బొబ్బర్లంక వరకు వచ్చి ఇక్కడ జరిగిన ముంపునంతా కూడా చూస్తున్న సంగతి ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను. అంచేత వారు ఎప్పుడు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు గారిని మించిన వారు బహుశా భారతదేశం లేదు. ఎందుకంటే గతంలో మన రాష్ట్రంలో కాకుండా ఒరిస్సాలో కూడా ఒక పెద్ద ఉప్పుని వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ తరఫున అక్కడ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు సహకారం అందించి ఈ రోజు కూడా ఒరిస్సా ప్రజలు మర్చిపోలేదు. అయితే ఇవాళ బుడమేరు వరదల వల్ల ఎక్కువ నష్టం విజయవాడ జరగటం, వారు విజయవాడని మకాన్ చేసినట్టు వరకు అక్కడ సహాయ కార్యక్రమం పర్యవేక్షించడం జరిగింది. లేకుంటే ఈ పాటికి ఆయన మన ప్రాంతాల్లోనే ఉండేవారు. ఇక్కడ మనకి ఈ బొబ్బర్లంక గ్రామం అంతా కూడా వాణిజ్య పంటలు చాలా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. అంతేకాకుండా కరకట్లన్నీ కూడా చాలా బలహీనమైన స్థితిలో ఉండగా ఇక్కడ అధికారులు, ప్రజలు అహోరాత్రులు శ్రమించి వాటిని కాపాడుకోబట్టి ఈ రోజున ఈ రకంగా నిలబడగలిగి ఉన్నాం మనం. నాకు తెలిసినంతవరకు అనేక విపత్తులు నేను చూస్తాను. 77 నుంచి అంత పూర్వం 69 నుంచి కూడా నాకు తెలుసు తుఫాను సందర్భంలో వాటిస్తుంది. కానీ ఈసారి అధికార యంత్రాంగం పనిచేసినట్లుగా గతంలో ఎప్పుడు కూడా పనిచేయలేదు. ప్రతి అధికారి కూడా ఇవాళ తమ విద్యుక్త ధర్మాన్ని 100 పాల్లో కూడా చేయటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, ఇలాంటి సందర్భంలో పునరావాస కేంద్రాలు పెడతాం. అక్కడ భోజనం సరిగా లేదని, వస్తువులు సరిగా లేవని పెద్ద ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఎటువంటి ఫిర్యాదు లేకుండా మంచి భోజనం పెట్టారని చెప్పి ప్రజల చేత ప్రశంసలు పొందిన మాత్రం ఈ తప్ప మాత్రం అని చెప్పి చెప్పగలుగుతున్నాం. చాలా సంతోషం అనిపిస్తుంది నాకు కూడా. అంటే ముఖ్యమంత్రి గారు ముందుగా నిధులు ఇచ్చి ఎక్కడ కూడా ఏ కొరత రాకుండా చేయమని చెప్పి ఆయన చెప్పడం, తదనుగుణంగా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరిగేలాగా నిరంతరం కూడా ఆయన పర్యవేక్షణ చేయటం జరిగింది. అట్లాగే అధికారులు ఇక్కడ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేశారు. ప్రతి అధికారిని కూడా హృదయపూర్వకంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే వాళ్ళ పంట నష్టం చాలా ప్రధానమైంది. ఇప్పటికే మేము అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది, ఈ ఎన్యూమరేషన్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేయండి, చాలా లిబరల్గా ఉండండి అని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ ఎన్యూమరేషన్ పూర్తయిన తర్వాత సంపూర్ణమైన నష్టం ఎంత తెలుస్తూ ఉంటుంది. ఇప్పటికే ప్రాథమిక అంచనాలు అన్ని శాఖలకు సంబంధించి కూడా తయారు చేయడం జరిగింది. అవన్నీ కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు కరకట్టలను ఒకటి మనం బలోపేతం చేసుకోవాలి. రెండవది, గత 5 సంవత్సరాలుగా ఇరిగేషన్ రంగాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసింది. తత్ఫలితంగానే ఈరోజు మనం ఈ పరిస్థితులను కూడా అనుభవించాల్సి వచ్చింది. నిన్న కూడా నేను ఈ చలపల్లి, మోపుదేవి, ఘంటసాల ఈ మండలాల్లో కూడా తిరిగినప్పుడు ఇవాళ డ్రైన్లు ఇంకా మనం పూర్తిగా 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా డ్రైన్లు మరామతు చేసిన పరిస్థితి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారులను పిలిచి కనీసం తూటుగడన గురపరెక్క తీయమంటే ఇక్కడ మా దగ్గర నిధులు లేవని చెప్పారు. కానీ ఆ తర్వాత మొత్తం ప్రయత్నం చేసి నిధులు తెచ్చాం. ఆ రకంగా గురపరెక్క, తూటుగడ తొలగించే ప్రయత్నం చేసాం. అంతేకాకుండా ఇదివరకు ఎప్పుడు కూడా కాగితాల మీద కనపడతా ఉంది.
కానీ ఈసారి నేను ప్రత్యేకించి నేను కూడా చాలా వరకు తిరిగే ప్రతి డ్రైన్ దగ్గర, అంతేకాకుండా రైతులకి నేను లేదా రాజకీయ పక్షాలకి వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. పలానా డ్రైన్కి మేము ఇంత మొత్తం ఇచ్చాం, ఆ డ్రైన్లో పని జరుగుతుందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే తర్వాత ఊరికే విమర్శలు చేస్తే ప్రయోజనం లేదు. ఏ డ్రైన్ మీద ఎంత ఖర్చు పెడుతున్నామని తెలియజెప్పిన మొట్టమొదటిసారి తెలియజెప్పామని చోట్ల కూడా తెలియజెప్పడం కాదు, వీలైనంత వరకు దాదాపు అన్ని డ్రైన్లు నేను కూడా తిరిగి చూడటం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు విమర్శలు చేయడం చాలా తేలిగ్గానే ఉండి ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అవి సజావుగా జరుగుతున్నాయా లేదా తూతమంత్రంగా జరుగుతున్నాయా అన్నది చూడాల్సిన బాధ్యత మాత్రం రైతుల మీద ఉంది. నష్టపోయేది రైతాంగం కదా. అంచేతే ప్రతి పైసా ఇవాళ ప్రభుత్వం నుంచి మనం మంజూరు చేసింది సద్వినియోగం అయ్యేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఇవాళ అందరి మీద ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చూస్తాం. అందుకని ఊరికే కూర్చొని ఈ మాట్లాడుకుంటూ ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనం కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఒకవేళ సరిగ్గా జరగలేదని నా ఫోటో చూస్తే సరిగ్గా జరిగేలాగా చేస్తాను. నేను ఎందుకు తిరగాల్సి వచ్చింది మీరు చూడబోబట్టి నేను వెళ్ళి తిరిగితే తప్ప జరగదని చెప్పి. ఎందుకంటే గత ప్రభుత్వంలో నేను ప్రత్యేకించి నేను కూడా చాలా వరకు తిరిగే ప్రతి డ్రైన్ దగ్గర, అంతేకాకుండా రైతులకి నేను లేదా రాజకీయ పక్షాలకి వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. పలానా డ్రైన్కి మేము ఇంత మొత్తం ఇచ్చాం, ఆ డ్రైన్లో పని జరుగుతుందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే తర్వాత ఊరికే విమర్శలు చేస్తే ప్రయోజనం లేదు. ఏ డ్రైన్ మీద ఎంత ఖర్చు పెడుతున్నామని తెలియజెప్పిన మొట్టమొదటిసారి తెలియజెప్పామని చోట్ల కూడా తెలియజెప్పడం కాదు, వీలైనంత వరకు దాదాపు అన్ని డ్రైన్లు నేను కూడా తిరిగి చూడటం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు విమర్శలు చేయడం చాలా తేలిగ్గానే ఉండి ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అవి సజావుగా జరుగుతున్నాయా లేదా తూతమంత్రంగా జరుగుతున్నాయా అన్నది చూడాల్సిన బాధ్యత మాత్రం రైతుల మీద ఉంది. నష్టపోయేది రైతాంగం కదా. అంచేతే ప్రతి పైసా ఇవాళ ప్రభుత్వం నుంచి మనం మంజూరు చేసింది సద్వినియోగం అయ్యేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఇవాళ అందరి మీద ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చూస్తాం. అందుకని ఊరికే కూర్చొని ఈ మాట్లాడుకుంటూ ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనం కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఒకవేళ సరిగ్గా జరగలేదని నా ఫోటో చూస్తే సరిగ్గా జరిగేలాగా చేస్తాను. నేను ఎందుకు తిరగాల్సి వచ్చింది మీరు చూడబోబట్టి నేను వెళ్ళి తిరిగితే తప్ప జరగదని చెప్పి. ఎందుకంటే గత ప్రభుత్వంలో డ్రైనేజీ మరమ్మతులు జరిగినట్టుగా కాగితాల మీద ఉంది, కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా జరిగిన పరిస్థితి. ఆ పరిస్థితి ఇప్పుడు ఉండకూడదని చెప్పిన ఉద్దేశంతోనే అన్నీ తెలియజేయటం జరిగింది, పదే చెప్పడం జరిగింది. నేను కూడా డ్రైన్లు అంటే తిరిగి చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా ఏదన్నా దాంట్లో పొరపాటు జరిగితే అది మనది తప్ప వేరే కాదు. ఎందుకంటే మనం చెప్పాం చేయాలని చెప్పి. ఆ రకంగా రేపొద్దున కూడా మనం మళ్ళీ ఇవన్నీ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాలువలు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, పూడికి తీత తీగిపోతే రైతుకి ఇలాగే అపార నష్టం సంభవిస్తుంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మనం ఖచ్చితంగా చేస్తాం, దానికి అనుమానం లేదు. ఇప్పటికే వాస్తవానికి ఏంటంటే దేవుడు మనకు ఒక హెచ్చరిక చేశాడు. దాదాపు కరకట్టలు ఎవరికి నీళ్ళు వచ్చి ఆగినాయి, అదే ఒక అడుగు కానీ పెరిగినాయి అంటే మొత్తం కరకట్టలు పొల్లిపోయాయి. ఎంతటి ప్రమాదం సంభవించిందో చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆయన ఒక హెచ్చరిక చేశారు, అది గమనించారు ముఖ్యమంత్రి. గమనించి ఇవాళ 12 లక్షల క్యూసెక్లు వచ్చినా కూడా తట్టుకునే విధంగా కరకట్టల్ని పెంచుతామని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికీ ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు 11 లక్షలకి మనం ఈ కరకట్టలో అప్పుడు కృష్ణా బ్యారేజ్ కట్టినప్పుడు అంచనా వేసి పెట్టిన విషయం, కానీ ఇవాళ అంతకంటే అత్యధికంగా వచ్చింది. అందుకని అత్యధికంగా వచ్చింది కనుక ఇవాళ పరిస్థితులను కూడా ఆయన కూడా గమనించి ఈ కరకట్టలు ఎత్తు పెంచాలని చెప్పిన ఒక నిర్ణయం కూడా తీసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి నేను భావిస్తాను. అంచేత ఇక్కడ ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా రైతాంగాన్ని రక్షించాలని చెప్పి ఆలోచన నాయకులు. ఆహర్నిశలో ఈ రాష్ట్ర అభివృద్ధికే కాకుండా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని చెప్పిన సంకల్పంతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. వారికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం మనం చూస్తాం. ఈ రోజున ప్రత్యేకించి ఎన్ఆర్ఐటీడీ వారిని నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అంతా కూడా బెదవాడ మీద కాన్సన్ట్రేట్ అయిపోయి స్వచ్ఛంద సంస్థలు కూడా బెదవాడికి వెళ్ళిపోతున్నాయి. ఇటు మన వైపు ఎవరు కన్నెత్తి చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో అశోక్ బాబు గారు చొరవ తీసుకుని ఆయన కూడా అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన వారు అవటం, అవనిగడ్డ వారు కూడా కావడంతో ఆయన నాతో ఫోన్లో సంప్రదించారు. అంటే లేదండి ఇక్కడికి బాగా నష్టం జరిగిందని చెప్పంటే ఇప్పుడు దాదాపు 1000
దుస్తులు పంపటం, కొన్ని దక్షిణ చెరువులంకలో పంచిపెట్టడం గతంలో, ఇప్పుడు బొబ్బర్లంక పెట్టడం. అలాగే వీరికి సహకరించిన దాతలకి, ఎన్ఆర్ఐలకు కూడా నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా బుచ్చిరామ్ ప్రసాద్ గారు చిరకాల మిత్రుడైన, నా చిన్నటి నుంచి కూడా ఇద్దరం ఇప్పుడు పద్దలమైపోయింది కానీ యువదశ నుంచి కలిసి పనిచేసిన వాళ్ళు. ఆయన కూడా ఈరోజు వచ్చినందుకు ఈ కార్యక్రమంలో వారు కూడా మన ప్రోత్సహించిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే సార్. మరి ఇటీవల సంభవించిన ఈ వరదలు, వర్షాలలో నష్టపోయిన ప్రాంతాల్లో విజయవాడ తర్వాత ఈ లంకదీవులు ఎక్కువగా ఉన్నాయి. పూర్తిగా మునిగిపోయి, ఎందుకంటే లంకదీవుల్లో జీవనం ఎలా ఉంటుందంటే వరద వచ్చినా కూడా వాళ్ళు భయపడరు, సహజంగా భావిస్తారు. కానీ 11.48 లక్షల క్యూసెక్ల వరద రావడం అంటే హయ్యెస్ట్ కృష్ణానదిలో చరిత్ర తెలిసిన తర్వాత ఇది హయ్యెస్ట్ వరద. ఇది ఇక్కడ లంక గ్రామాలన్నీ మునిగిపోవడం, వాళ్ళు కట్టుబాట్లతో బయటికి రావడం. ఇవాళ జరిగిన నష్టం వాళ్ళు కట్టుబాట్లతో బయటికి రావడమే కాకుండా పశువులు, వాళ్ళకి జీవనాధారమైన గొర్రెలు కానీ, పశువులు కానీ, కోళ్ళు కానీ ఇవన్నీ కూడా పోయినాయి. మేము విజయవాడలో ఉన్నా కూడా ఈ లంక గ్రామాలు, తర్వాత కొన్ని గ్రామాల్లో జరిగిన నష్టం చూస్తే అసలు ఈ నష్టం నుంచి ప్రజలు ఎప్పుడు కోలుకుంటారన్న బాధ కూడా మాకు ఉంది. అయితే ఈ రోజున మరి ఈ అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ బొబ్బర్లంకలో ఈ ప్రజలకి ముందుగా ఏ మనిషి అయినా ముందు నిద్రపోవాలి, ప్రశాంతంగా కనీసం ఆ నిద్రన కలిగించే విధంగా ఉంటాకి వాళ్ళ కొంత వస్త్రాలు, అంటే ఒక చీర, 2 దుప్పట్లు, ఒక లుంగి, ఒక టవలు మేము దాదాపుగా మాకు ఎన్ఆర్ఐ వింగ్ తరఫున వేమూరి రవి గారు, అలాగే మా బుచ్చిప్రసాద్ గారు, నేను, ఇంకా కొంతమంది వినుకొండ సీడ్స్ ట్రస్ట్ వాళ్ళు అందరం కలిపి ఒక 12 లక్షలతో 2100 యూనిట్లు కొన్నాం. ఇచ్చిన ప్యాకెట్ లాంటివి సగం అటు పంపించాం. అవతల వైపు గుంటూరు జిల్లాలో సగం అవనగడ్డ కాన్స్టిట్యున్సీకి ఇచ్చాం. అందుట్లో భాగంగా ఈ రోజున మరి ఎమ్మెల్యే గారు చెప్పిన దాని మీద మేము ఈ బొబ్బర్లంక గ్రామ ప్రజలకి ఈ దుప్పట్లు ఇవన్నీ పంచే కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక రకంగా మాకు గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఏదో కొంత చేయగలుగుతున్నాం వాళ్ళకి. కానీ ఇప్పుడు చెప్పిన దాని మీద ఇప్పుడు మనం ఏమి ఇచ్చినా వాళ్ళు వండుకోవడానికి సామాను కూడా లేదని చెప్పి చెప్పడం జరిగింది. వాటిని కూడా ఆ మినిమం వాళ్ళు అన్నం వండుకోవడానికి, కూర వండుకోవడానికి కానీ, పండాలు కానీ, గ్లాసులు కానీ ఏదైనా ఒక కిట్ లాంటివి తయారు చేసి అది కూడా కొన్ని గ్రామాలకు ఇచ్చే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. అది ప్రభుత్వం కూడా ఇతోధికంగా లిబరల్గా కూడా ఉండే అవకాశం ఉంది ఈ నష్టపోయిన గ్రామాలకి. నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే ఈ లంక గ్రామాలున్న అటు వేమూరు కానీ, ఇటు అవనగడ్డ కానీ మీరు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కలిసి ఇంట్లో ఎంత నష్టం జరిగిందో బయట కూడా మనం అటు వ్యవసాయంలో కానీ, పశువులు కానీ ఇవన్నీ అంతే నష్టం జరిగింది. కాబట్టి అర్బన్ ఏరియాలో ఒక ఇంటికి ఎంత నష్టం ఇస్తున్నారో, పరిహారం ఇస్తున్నారో, ఇక్కడ కూడా అంతే నష్టపరిహారం ప్లస్ వాళ్ళ పొలాలకి, పశువులకి జరిగిన నష్టం కూడా కలిపి ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారికి అది చెప్పాల్సిందని చెప్పి నేను మన ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఉదూ తుఫాను వచ్చినప్పుడు మరి దిగుదాలో కన్నా ప్రపంచం అంతా ఆదుకుంది. కానీ ఈ వరదలకి మనం ఏదైనా ఇస్తే కేంద్రం కొంత ఇస్తుంది, కానీ రాష్ట్రం మొత్తం భరించాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఉదారంగా ఉంటుంది కాబట్టి ప్రజలకి మ్యాక్సిమం సహాయం అందేటట్లు మరి ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు చెప్పాలని, ఆ సందర్భం వస్తే ఈ ప్రాంత వాసిగా నేను కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారికి చెప్పి, ఎందుకంటే అర్బన్ ఏరియాలో వాళ్ళకి ఇల్లు ఒకటే నష్టమైంది. ఇల్లు కూడా వాళ్ళు పూర్తిగా ఏ సామాను వాళ్ళకి పనికొచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఇల్లు పూర్తిగా మునిగిపోయి దాంతోపాటు పొలాలు, ఈ పశు సంపద అంతా కూడా నష్టపోయింది. కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ పరిహారం ఇవ్వాలనే ఒక దీన్ని ప్రపోజల్ని ముఖ్యమంత్రి గారి ముందు పెట్టాలని, మరి మేము కూడా వీటితో పాటు మరి వంట చేసిన సామాగ్రి కూడా మరి చూసి అది ఎంతవరకు చేయగలుగుతాం అనేది కూడా త్వరలోనే మరి ఎమ్మెల్యే గారికి చెప్పి ఈ ప్రజలకి మా అవకాశం ఉన్నంత వరకు సాయం చేస్తామని చెప్పి అవనగడ్డ ఎమ్మెల్యే గారి తరఫున, అలాగే మా స్నేహితుల తరఫున కూడా బొబ్బర్లంక వాసులకి చెప్తూ మరి ఇలా ఇచ్చే అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతాను.